హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ నోటిఫికేషన్ గురించి మనం అంతకుముందు ఒకసారి వీడియో చేసుకున్నాం. అప్పుడు మెయిన్ నోటిఫికేషన్ రాలేదు, ప్లస్ అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. అంటే ఏజ్ గురించి కానీ, ఫీజు కానీ, సిలబస్ కానీ ఇటువంటి ఏమీ మనకు అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మనకి మెయిన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్, అంటే హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది. ఇండియా గవర్నమెంట్ మింట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియోలో మొత్తం మీకు టోటల్గా 2 నోటిఫికేషన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి హైదరాబాద్, అంటే మన సొంత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోస్టింగ్ ఉన్న నోటిఫికేషన్ గురించి. ఇంకొకటి బయట రాష్ట్రంలో ఉంది, కాకపోతే 1:25 కాంపిటీషన్లో దానికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్లస్ జాబ్ కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఫస్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం నోటిఫికేషన్కి అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి జూలై 1వ తారీఖు వచ్చింది. మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, జూలై 1వ తారీఖు వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జూలై 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 31వ తారీఖున మీరు 31వ తారీఖు లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్, మీకు టెస్ట్ ఎప్పుడు ఉంటుందో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లోపల ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు. ఇంత పర్ఫెక్ట్గా మనకు మెన్షన్ చేశాడు. అంతకుముందు సంవత్సరం కూడా గత నోటిఫికేషన్లో కూడా అనుకున్నట్టుగానే ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. వెంటనే రిజల్ట్ రావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసి అక్టోబర్ నుంచి నవంబర్ లోపల మధ్యలో ఉంటుంది అన్నాడు. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దీనికి 40 వర్డ్ ఫర్ మినిట్ ఇంగ్లీష్లో టైపింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ రాకపోయినా కానీ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిన 1 మంత్లో మీరు ఆ స్పీడ్ని రీచ్ అయిపోవచ్చు. అదేం పెద్ద కష్టం కాదు. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చూసినట్లయితే మొత్తం పోస్టులు వచ్చేసి మెయిన్గా ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సెకండ్ కేటగిరీలో ఉన్న సూపర్వైజర్ పోస్ట్ గురించి మనకి అక్కర్లేదు, ఎందుకంటే దీనికి ఎక్స్పీరియన్స్ అడిగాడు. సో ఇది వదిలేసేయండి. మీరు ఓన్లీ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. జనరల్ కేటగిరీకి వచ్చేసి 6 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు, టోటల్గా 10 పోస్టులు అనేది మెన్షన్ చేశారు దీంట్లో. అండ్ ఒకవేళ ఎస్టీకి ఇక్కడ పోస్టులు ఇవ్వలేదని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎస్టీ వాళ్ళు యూఆర్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ అంటే ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు యూఆర్ కేటగిరీ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పోస్టులు 10 ఉన్నాయని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం అయితే మనం చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు గురించి ఒక్కటే ఆలోచించాల్సింది మీరు. ఒకవేళ కొన్ని నోటిఫికేషన్లకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉండదు. అటువంటి నోటిఫికేషన్లో 1 పోస్ట్ ఉన్నా సరే అప్లై చేయండి. ఇక్కడ దీనికి ఫీజు అనేది ఉంది, ఎగ్జామినేషన్ ఫీజు. సో మీ పరిస్థితులను బట్టి అప్లై చేయాలా వద్దా. ఒకవేళ మీరు సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేయండి దీనికి. ఒకవేళ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ లేము, అసలు మేము ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామనుకుంటే కనుక ఇంత ఫీజు మీరు పే చేయాలంటే కష్టం అవుతుంది. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది, దాని గురించి మీకు చెప్తాను. ఇంకొకటి, నేను ఆల్రెడీ మొదటి నుంచి చెప్తున్నాను, 1 పోస్ట్ ఉన్న 2 పోస్టులు ఉన్న ఖచ్చితంగా అప్లై చేయండి అని చెప్పేసి. 2019లో మనకి విశాఖపట్నంలో ఎంటీఎస్ జాబులు పడ్డాయి, 14 జాబులు పడ్డాయి. ఆ 14 కూడా మన వాళ్ళకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి వెళ్ళిన వాళ్ళకే వచ్చినాయి. అంతకుముందు దాని మీద వీడియో కూడా చేశాను. అవి ఎంటీఎస్ జాబులు. దాంట్లో మసాచి జాబులు ఓన్లీ ఒకే ఒకటి ఉంది. ఆల్ ఇండియా వైజ్ కాంపిటీషన్ ఓన్లీ కేవలం 1 పోస్ట్ మాత్రమే ఉంది. నేను అప్పుడు అందరినీ అప్లై చేసుకోమని చెప్పాను. మన వాళ్ళు చాలామందిని అప్లై చేశారు. ఆ 1 పోస్ట్ కూడా మనకే వచ్చింది. చూడండి, ఇక్కడ మసాచి పోస్ట్ అని ఇక్కడ మనకి నేమ్ కనబడుతుంది, రిజల్ట్ ఇచ్చారు. ఇది ఇక్కడ చూడండి, కోటి లక్ష్మణ్ అతని పేరు. క్యాండిడేట్ నేమ్ కోటి లక్ష్మణ్, ఫాదర్స్ నేమ్ వచ్చేసి రెడ్డి గొండ అని చెప్పేసి ఇచ్చారు మనకి. అతనికి వచ్చిన మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయి చూడండి, 58 మార్కులు. ఎగ్జామినేషన్ 100 మార్కులకు జరిగింది. కేవలం 58 మార్కులకి అతను జాబ్ సంపాదించడం జరిగింది. ఒకటే 1 పోస్ట్, ఆల్ ఇండియా వైజ్ కాంపిటీషన్లో ఒకే 1 పోస్ట్ ఉంది. మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. ఒకవేళ 1 పోస్ట్ ఉంటే మీరు అప్లై చేసేవాళ్ళ, చేయలేకుండా వదిలిపెట్టేసేవాళ్ళు. 1 పోస్ట్ ఉన్నా కానీ అది అబ్బాయి అప్లై చేశాడు కాబట్టి ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నాడు. అతను నాకు మెయిల్ కూడా చేశాడు, నాకు జాబ్ వచ్చింది, థ్యాంక్స్ అని చెప్పాడు. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. సేమ్ అదే పేరుతో ఉంటుంది చూడండి, కోటి లక్ష్మణ్ అని. ఇక్కడ చూడండి, అతను నాకు మెయిల్ చేశాడు ఏఎన్ఆర్ ట్యూటోరియల్కి. నా పేరు లక్ష్మణ్ ఫ్రమ్ నిజామాబాద్. అన్న, నాకు ఎంటీఎస్ మచాసి జాబ్ వచ్చింది వైజాగ్లో. మీ నెంబర్ నా వద్ద లేదు, నా నెంబర్ అని చెప్పి అతను నెంబర్ ఇచ్చారు. అతను నెంబర్ హైడ్ చేయమన్నాడు. సో నెంబర్ హైడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విధంగా నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో 1 పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి అతను వదిలేసి ఉంటే ఇప్పుడు ఆ 1 పోస్ట్ అతనికి వచ్చేది ఉండేది కాదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను కాల్ చేశాను అతనికి, ఇటువంటి సిచ్యువేషన్లు ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ కావచ్చు, ఉద్యోగాలు ఫ్యూచర్లో వస్తాయో లేదో అనుకున్న సిచ్యువేషన్లో అతనికి జాబ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నా అంటున్నాడు. సో ఆ విధంగా మీరు కూడా ఎప్పుడో ఒకసారి
రిజల్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎప్పుడో ఒకసారి గవర్నమెంట్ జాబ్లో ఉండాలనే ఉద్దేశం ఉంటే ఏ చిన్న నోటిఫికేషన్కైనా అప్లై చేసుకోండి. పెద్ద నోటిఫికేషన్లు కూడా అప్లై చేసుకోండి. కాకపోతే చూడండి, బాగా టాలెంట్ ఉండి బాగా సబ్జెక్ట్ ఉన్న పర్సన్కి ఏ నోటిఫికేషన్ అప్లై చేసినా జాబ్ వస్తుంది. అసలు ఏ టాలెంట్ లేకుండా అసలు సబ్జెక్టే చదవని వ్యక్తికి జాబ్ వచ్చినా రాకపోయినా పెద్ద అతనికి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఎవరు బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే అటు ఇటు కాకుండా ఉన్నవాళ్ళు. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి కొన్ని ఎగ్జామ్స్ దగ్గర వరకు వచ్చిపోయి అటువంటి వాళ్ళకి అసలు జాబ్ రాక ఎంతో నిరాశలో ఉంటారు. అటువంటి వాళ్ళు నేను చెప్పినట్టు ఒక్కసారి కన్సిస్టెన్సీగా ఒక 3 నుంచి 6 నెలలు ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లై చేసి సబ్జెక్ట్ని చదువుకుంటూ ప్రతి ఒక్క ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పిన నోటిఫికేషన్స్కి అన్నిటిని మిమ్మల్ని అప్లై చేయమంటలేదు. నేను చెప్పిన నోటిఫికేషన్లో మీరు తరువుగా చెక్ చేసుకోండి, మీకు ఏది వచ్చే అవకాశం ఉంది, మీకు దగ్గరగా ఉందా లేదా, అంటే మీరు హోమ్ టౌన్కి మీరున్న స్టేట్కి కొద్దిగా దగ్గరలో ఉందా లేదా. కొంతమంది జాబ్ వస్తే చాలు ఎక్కడి వరకు వెళ్ళిపోవడానికైనా రెడీగా ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంత దూరమైనా సరే, ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ హిమాచల్ నుంచి ఉంది. హిమాచల్ నేను చెప్తాను, ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, హిమాచల్ నుంచి ఉన్నాయి. అది కూడా ఈజీగా వచ్చే జాబు. ఎందుకంటే దాంట్లో అసలుకి మ్యాథ్స్ అవసరం లేదు, రీజనింగ్ చదవాల్సిన అవసరం లేదు, జిఎస్ రావాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ 100 మార్కులకి స్కిల్ టెస్ట్ పెడతారు. దాంట్లో మీరు మంచి మార్కులు సాధించుకున్నట్టయితే మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారు. అటువంటి నోటిఫికేషన్లు వస్తాయి. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. ఒకసారి నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఒకసారి మొత్తం పోస్టులు అయితే 10 ఉన్నాయి మనకి. పే స్కేల్ వచ్చేసి కూడా క్లియర్గా ఇచ్చాడు మనకి. 8,350 నుంచి 20,470 పే స్కేల్ ఇది. ఐడిఏ పే స్కేల్ ఇది. సో మంచి శాలరీగా ఉంటుంది మీకు. ఏజ్ లిమిట్ వచ్చేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏదైతే ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాల లోపల ఉన్న యూఆర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులే. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుంది, అంటే 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒకవేళ మీరు పీహెచ్ క్యాండిడేట్ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు దీంట్లో ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీకు 55% రావాలి ఆ డిగ్రీలో. ఒక డిగ్రీ సర్టిఫికేట్ పొంది మీరు 55% మార్కులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ ఉంటారు. అదేవిధంగా దీనికి టైపింగ్ సర్టిఫికేట్ అవసరమా అని అడుగుతున్నారు. దీనికి ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు 40 వర్డ్ పర్ మినిట్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఎవరు అడగరు మీకు. ఇంకా దీంట్లో మిగతా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తం మనకి 2 కేటగిరీలుగా జరుగుతుంది. ఫస్ట్ దాంట్లో ఎగ్జామినేషన్ పెడతారు, సెకండ్ దాంట్లో మనకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్లు 50 మార్కులు ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి 50 క్వశ్చన్లు 50 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్కులు. క్వాంటిటీ యాప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వశ్చన్లు 50 మార్కులు. మొత్తం 200 క్వశ్చన్లకి 120 నిమిషాల టైం అనేది ఉంటుంది. క్వాలిఫైయింగ్ నేచర్ అంటే స్కిల్ టెస్ట్కి వెళ్ళాలంటే జనరల్ వాళ్ళకి 55 మార్క్స్ సంపాదించుకుంటే సరిపోతుంది. ఓబీసీ వాళ్ళకి 50%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% మార్క్స్ ఈ ఫేజ్ 1లో వస్తే సరిపోతుంది అని కాదు. మీరు మెరిట్ తెచ్చుకుంటే మీకు స్కిల్ టెస్ట్ తర్వాత జాబ్ వచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది. ఇక ఫేజ్ 2లో చూడండి, ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ 40 వర్డ్ పర్ మినిట్ ఉండాలి. ఈ 2 ఫేజ్ 1 ఫేజ్ 2 ఈ విధంగా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. కాల్ లెటర్ అనేది మీకు వెబ్సైట్ ఇస్తాను, ఆ వెబ్సైట్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ విల్ కండక్టెడ్ ఎట్ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఇంకా మీరు ఈజీగా ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 600 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీహెచ్ వాళ్ళకి మాత్రం 200 రూపాయలు ఉంటుంది. మొత్తం ఇవి ఛార్జెస్ ఇచ్చాడు. అప్లికేషన్ ఫీ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ మొత్తం 600 రూపాయలు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 200 రూపాయలు పే చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి వివరాలు అనేది అందిస్తున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు మీరు దీని గురించి అడగవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం కూడా మీకు అప్లై చేసుకునే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లస్ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ఇక్కడ క్లియర్గా మీకు ఇచ్చాడు. మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ పరిశీలించి అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. ఇక సెకండ్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చింది మనకి నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని ఇచ్చాడు. స్టార్టింగ్ డేట్ అని ఇచ్చాడు. మార్చ్ 20వ తారీఖు ఇచ్చాడు. యాక్చువల్లీ మనకి మార్చ్ 17వ తారీఖు రిలీజ్ అయింది. అప్లై చేసుకునడానికి స్టార్టింగ్ డేట్ మార్చ్ 20.
లాస్ట్ డేట్ వచ్చేసి మే 15వ తారీఖు ఇచ్చాడు. కాకపోతే ఈ నోటిఫికేషన్కి ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి ఎక్స్టెండ్ చేశాడు అనమాట. ఆగస్టు 10వ తారీఖు వరకు లాక్డౌన్ కారణాల రీత్యా మీకు ఆగస్టు 10వ తారీఖు వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఇస్తున్నామని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక పోస్ట్ వచ్చేస్తే మెడికల్ ఆఫీసర్ గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దీని గురించి ఇంటర్వ్యూ ఉంటుంది. చాలామంది దీనికి అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మాత్రమే దీన్ని ఫేస్ చేయగలుగుతారు. సో దీని గురించి డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. ఇక క్లర్క్ జాబ్కి వచ్చినట్లయితే యూఆర్లో ఒక్క పోస్ట్ ఉంది. దీనికి పే స్కేల్ కూడా మంచి పే స్కేల్ ఇచ్చారు చూడండి ఇక్కడ. అదేవిధంగా ఫైర్మ్యాన్కి యూఆర్లో ఒక్క పోస్టు, అదేవిధంగా బ్యారియర్ గార్డ్కి కూడా మొత్తం టోటల్ ఒక్క పోస్టు. కేటగిరీ వైగా ఇచ్చారు. మీరు ఆ కేటగిరీస్ అన్ని చెక్ చేసుకోండి, మీ కేటగిరీలో ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు ఓబీసీ అయితే మీరు అప్లై చేయదలుచుకున్న పోస్ట్ ఓబీసీలో ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఓబీసీలో లేకపోతే మీరు యూఆర్ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్రే టెక్నీషియన్కి ఒక పోస్టు, మజ్దూర్కి ఒక పోస్టు, వాల్మ్యాన్కి ఒక పోస్టు, అదేవిధంగా సఫాయి వాళ్ళకి మొత్తం 6 పోస్టులు అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేయడింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే ఇంకా మీకు లైఫ్ అనేది సెటిల్ అయిపోయినట్టే. ఇటువంటి ఏ జాబ్ అయినా సరే, దాదాపు గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి అంటే మీకు ఈజీగా ఐడియా వస్తుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ బేసిక్ పేతో సమానమైన జాబ్ అనమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేస్తే క్లర్క్కి వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 వర్డ్ ఫర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక ఫైర్మెన్కి చూడండి, ఇంటర్మీడియట్ ఉండాలి ఖచ్చితంగా. షుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ హోమ్ గార్డ్ అన్నాడు. సో ఒకవేళ మీరు హోమ్ గార్డ్ కాకపోయినట్లయితే ఇది అప్లై చేసుకోకండి. ఒకవేళ అయి ఉంటే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుంది. దీంట్లో 10th క్లాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫైర్మెన్కి ఫైర్ ఫైటింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ ఉన్నట్లయితే హైట్ 165 సెంటీమీటర్స్, చెస్ట్ 80 సెంటీమీటర్స్, ఐసెట్ వచ్చేసి 6/6, వెయిట్ వచ్చేసి 52 kg ఉండాలి. దీనికి ఎలిజిబిలిటీ అనేది. బ్యారియర్ గార్డ్ చూడండి, ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ అవసరం లేదు. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ 79, ఎక్స్పాండ్ చేసినప్పుడు 84 ఉండాలి. ఇక ఎక్స్రే టెక్నీషియన్, రేడియాలజీ డిప్లొమా అనేది ఉండాలి ఎక్స్రే టెక్నీషియన్కి. ఒకవేళ అది లేకపోతే మీరు వదిలేసేయండి. ఇక మజ్దూర్ వచ్చేసి 8th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. దాని గురించి దీనికి పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇళ్లలో చేసుకునే పనులే మజ్దూర్ అంటే. సో ప్రతి ఒక్కరికి దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడగరు. ఇక వాల్మ్యాన్ కూడా, అంటే వాల్మ్యాన్ అంటే వాల్స్, మన ఆ డిపార్ట్మెంట్, ఆ కంటోన్మెంట్ ఏరియా మొత్తం పైప్ లైన్స్ అన్ని చెక్ చేసుకోవాల్సిన డ్యూటీ ఉంటుంది. దీనికి కూడా 8th క్లాస్ ఉంటుంది. దాని గురించి ప్లంబింగ్ గురించి కొద్దిగా ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక సఫాయి వాళ్ళకు కూడా 8th క్లాస్ మీ క్వాలిఫికేషన్తోనే ఈ జాబ్లు అనేది ఫిలప్ చేస్తారు. ఇక ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు, క్లర్క్ అయితే 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. ఫైర్మెన్ కూడా 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబులే. క్లర్క్కి, ఫైర్మెన్కి యూఆర్లో మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. బ్యారియర్ గార్డ్కి మనకి ఓబీసీలో ఉంది కాబట్టి 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులే. మజ్దూర్కి 18 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు, వాల్మ్యాన్కి 18 నుంచి 30 సంవత్సరాలు, అంటే ఇవి ఎస్సీ ఎస్టీలో ఉన్నాయి పోస్టులు. అదేవిధంగా సఫాయి వాళ్ళకి యూఆర్లో 18 నుంచి 25 సంవత్సరాలు, ఎస్సీ వాళ్ళకైతే 18 నుంచి 30, ఓబీసీ వాళ్ళకైతే 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. క్లర్క్కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది, 100 మార్కులకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ కొన్ని చూడండి కింద మనకి కొద్ది సఫాయి వాళ్ళ, వాల్మ్యాన్, మజ్దూర్ అనే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ దానికి చూడండి ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ ఏముండవు. జస్ట్ ఆ మజ్దూర్కి సంబంధించిన టూల్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్, అదొక స్కిల్ టెస్ట్ అనమాట. ఒకవేళ తక్కువ మంది అప్లై చేస్తే, అంతకుముందు నోటిఫికేషన్లో కూడా ఇలా జరిగింది, మన వాళ్ళు వెళ్ళారు. నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ పెడతారని చెప్పారు, చాలా తక్కువ మంది రావడం వల్ల ఎగ్జామినేషన్ కూడా పెట్టకుండా జస్ట్ ఇంటర్వ్యూ లాగా చేసేసి వాళ్ళని డైరెక్ట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ నోటిఫికేషన్ కూడా ఎక్కువ మంది అప్లై చేసినట్లయితే ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం ఉంటుంది, తక్కువ మంది అయితే ఇంటర్వ్యూ రకంగా తీసుకుంటారు. సో దీనికి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఆ వర్క్కి సంబంధించి 100 మార్కుల క్వశ్చన్ అనేది ఉంటాయి. ఒక వాల్మ్యాన్ కూడా సేమ్ అంతే, మనకి సఫాయి వాళ్ళకు కూడా సేమ్ అంతే. ఈ మూడిటికి ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది, అంటే లాంగ్ జంప్, హై జంప్ అవి కూడా ఉంటాయి. నేను అవన్నీ మీకు కింద చూపిస్తాను అవి ఏ విధంగా ఉంటాయి. అవి క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. బ్యారియర్ గార్డ్కి కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ 100 మార్క్స్ ఉంటాయి. క్లర్క్ కూడా 100 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫైర్మెన్కి చెప్పాను కదా, హోమ్ గార్డ్ అయి ఉండాలి. హోమ్ గార్డ్ కాకపోతే అది వదిలేసేయండి. ఎక్స్రే టెక్నీషియన్ కూడా మీరు రేడియాలజీలో డిప్లొమా ఉండాలి కాబట్టి అది కాకపోతే అది వదిలేసేయండి. సో ఒకసారి అసలు సిలబస్ మొత్తం ఏ విధంగా ఉంటుంది, దేనికి ఏ విధంగా ఎగ్జామినేషన్స్ ఉంటాయి, దేనికి ఎలా ఉంటాయని చూద్దాం.
క్లర్క్కి చూడండి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 20 క్వశ్చన్లు 20 మార్కులు, జనరల్ అవేర్నెస్లో 20 క్వశ్చన్లు 20 మార్కులు, యాప్టిట్యూడ్లో 20 క్వశ్చన్లు 20 మార్కులు, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్లు 20 మార్కులు, కంప్యూటర్ టెస్ట్ నుంచి 20 క్వశ్చన్లు 20 మార్కులు. మొత్తం మీకు 5 విభాగాల నుంచి 100 క్వశ్చన్లకు 100 మార్కులు. ఫైర్మెన్కి కూడా జనరల్ ఇంటెలిజెన్స్ సేమ్ ఇందాక చెప్పినట్టే దానికి ఎలా ఉందో దీనికి కూడా అదేవిధంగా. బ్యారియర్ గార్డ్కి అయితే మొత్తం 4 విభాగాలు మాత్రమే. ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, అదేవిధంగా యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్లు, మొత్తం 100 క్వశ్చన్లకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక మజ్దూర్కి ఇక్కడ చూడండి, అసలు ఎటువంటి మీకు అర్థమెటిక్ రావాల్సిన అవసరం లేదు, రీజనింగ్ రావాల్సిన అవసరం లేదు, ఏది రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వర్క్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అనేది ఇస్తారు మజ్దూర్కి, వాల్యూమ్యాన్కి, సఫాయి వాళ్ళకి. ఆ క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేసినట్లయితే మీరు మంచిగా ఆన్లైన్ చేస్తే మంచిగా ఆన్సర్ చేస్తే ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి సఫాయి వాళ్ళ పోస్టులకి అయితే 100 క్వశ్చన్స్ ఓన్లీ స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి అడుగుతాము, 100 క్వశ్చన్లు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు మనకి ఇక్కడ. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 4 క్వశ్చన్లు తప్పు పెట్టినట్లయితే 1 మార్క్ అనేది పోయే అవకాశం ఉంటుంది. సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి క్లియర్గా మనకి ఇచ్చాడు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి యూఆర్ వాళ్ళకి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి అసలు ఫీజు అనేది ఉండదు, ఓబీసీ వాళ్ళకి కూడా 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది, పీహెచ్ వాళ్ళకి ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఫీజు అనేది ఉండదు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 100 రూపాయల ఫీజు ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 500 రూపాయలు దీంట్లో ఫీజు అనేది ఇచ్చారు. ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీకు లింక్ ఇస్తాను, లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 10వ తారీఖు వరకు మీకు లాస్ట్ డేట్ అనేది ఉంది. అప్లికేషన్ లింకు ప్లస్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఇస్తాను. మరి ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాతనే ఎగ్జామినేషన్స్ కాబట్టి మీరు ఫిజికల్ టెస్ట్ గురించి కూడా ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. ఫైర్మెన్, బ్యారియర్ గార్డ్కి సంబంధించి వేరే విధంగా ఉంటాయి, అదేవిధంగా మన వాల్యూమ్యాన్, మజ్దూరు, సఫాయి వాళ్ళ దానికి సంబంధించి వేరే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్మ్యాన్కు, బ్యారియర్ గార్డ్కి సంబంధించి ఏ విధంగా ఫిజికల్ టెస్ట్ ఉంటుందో చూద్దాం. మేల్ క్యాండిడేట్స్కి అయితే 100 మీటర్స్ రన్ ఉంటుంది, 14 సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 800 మీటర్స్ రన్ ఉంటుంది, 2 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక హై జంప్ వచ్చేసి 1.25 మీటర్స్ ఉంటుంది, లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి ఇచ్చాడు, మీరు ఎలిజిబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 100 మీటర్స్ రేస్ 17 సెకండ్స్, 400 మీటర్స్ రేస్ 2 minutes 15 seconds, హై జంప్ 17 సెంటీమీటర్స్, అదేవిధంగా లాంగ్ జంప్ 2 meters అనేది ఇచ్చాడు. ఇక ఎక్సర్వీస్ మ్యాన్ కూడా సపరేట్గా ఇచ్చాడు. ఇక నెక్స్ట్ మనము ఈ వాల్యూమ్యాన్, మజ్దూరు, సఫాయి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి క్లియర్గా మనం చూద్దాం. మేల్ క్యాండిడేట్స్కి అయితే 800 మీటర్స్ రేస్ ఉంటుంది, 3 minutes, చిన్అప్స్ ఉంటాయి 8 తీయాలి, లాంగ్ జంప్ వచ్చేసి 11 feet ఉంటుంది, క్యారింగ్ వెయిట్ 20+20 వెయిట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సఫాయి వాళ్ళ అయినట్లయితే క్లీనింగ్ సెక్షన్ కూడా దాని గురించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 400 మీటర్స్ 2 minutesలో ఉంటుంది, అదేవిధంగా క్యారింగ్ వెయిట్ 15+15 ఉంటుంది. సఫాయి వాళ్ళకి అప్లై చేసినట్లయితే క్లీనింగ్ సెక్షన్లో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ వాల్యూమ్యాన్ వాటికి అప్లై చేసుకున్నట్లయితే కేవలం 400 మీటర్ రేసు, అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ ఒకటే ఉంటుంది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా మీకు 2 నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 3 months వరకు ఎటువంటి నోటిఫికేషన్ పడ్డా కానీ నాకు సఫిషియంట్ అనిపించి దీంట్లో స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే సక్సెస్ సాధిస్తారు అనుకొని అవి ఎన్నైనా పడనివ్వండి, 3 monthsలో ఒక 5 పడనివ్వండి, లేకపోతే 10 పడనివ్వండి, లేకపోతే 30 పడనివ్వండి, 40 పడనివ్వండి, ఎన్నైనా పడనివ్వండి, అవన్నీ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ లింక్ పంపిస్తాను, ప్లస్ నోటిఫికేషన్ పంపిస్తాను. కొన్నిటికి ఆఫ్లైన్ నోటిఫికేషన్స్ వస్తాయి, అంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటివి కూడా నేనే టైప్ చేసి మీకు పంపిస్తాను. ఆఫ్లైన్ మాత్రమే టైప్ చేసి పంపిస్తాను, ఆన్లైన్ అయితే డైరెక్ట్ లింక్ పంపించేస్తాను. ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ పంపిస్తాను, ప్లస్ అదేవిధంగా ఎన్వలప్లో ఎన్ని పెట్టాలి, ఫొటోస్ ఏ విధంగా అటాచ్ చేయాలి అవన్నీ మీకు క్లియర్గా పీడిఎఫ్లో రాసి పంపిస్తాను. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇదంతా మీకు 3 నెలల వరకు మీకు సర్వీస్ అనేది ఉంటుంది, వాట్సాప్ సర్వీస్. ఒకవేళ మీరు దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు జాయిన్ అవ్వచ్చు, లేదనుకుంటే మీరు ఓన్గా వీడియోస్ చూసి యూట్యూబ్ వీడియోస్ చూసి ఫాలో అయిపోవచ్చు. సో మరి దాంట్లో జాయిన్ అవ్వాలంటే ఈ వాట్సాప్ బ్రాడ్కాస్ట్లో జాయిన్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వాలో ఒకసారి క్లియర్గా మీకు చెప్తాను చూడండి. వాట్సాప్ బ్రాడ్కాస్ట్ వచ్చేసి మీకు 3 months సర్వీస్ ఉంటుంది ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరపు నుంచి. మీ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. మీరు పేటీఎంకైనా పే చేసుకోవచ్చు, గూగుల్ పేకైనా పే చేసుకోవచ్చు, లేకపోతే ఫోన్పేకైనా పే చేసుకోవచ్చు. ఇవన్నిటికీ సేమ్ నెంబర్, ఒకే నెంబర్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్, లేకపోతే పక్కన ఒక QR కోడ్ కనబడుతుంది, ఆ QR కోడ్ని స్కాన్ చేసి అయినా పంపించవచ్చు. మరి ఈ స్కాన్ చేసుకున్నాక లేకపోతే ఈ పేటీఎం కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పంపిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ వాట్సాప్ కింద ఇచ్చాను చూడండి, సెండ్ పేమెంట్ స్క్రీన్ షాట్ టు వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీరు వితిన్ 4 hours లోపల మీరు బ్రాడ్కాస్ట్లో జాయిన్ అయిపోతారు. మీకు 3 months వరకు ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్, అదేవిధంగా ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అన్ని నేనే పంపిస్తాను.
ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.